సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. జపనీస్ చూపిస్తున్న ప్రేమకి తారక్ ఫిదా అయిపోయాడు. 28న దేవరా రిలీజ్ సందర్భంగా ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ జపాన్ వెళ్లి 3 రోజులుగా ఫ్యాన్స్ తో సందడి చేస్తున్నారు. జపాన్ ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ వీడియోని సోషల్ మీడియాలో పంచుకున్నాడు తారక్. జపాన్ లో ఎన్టీఆర్ కి దక్కుతున్న గౌరవం, అభిమానంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. దేవరా ప్రివ్యూ షోకి ఎన్టీఆర్ హాజరయ్యాడు. ఫ్యాన్స్ వేసిన డాన్స్ కిక్కెక్కించడంతో వాళ్లతో కలిసి స్టెప్పులేశాడు తారక్. జపాన్ లో వచ్చిన ఆదరణకు ఖుషీగా ఉన్న తారక్ వీడియోని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు. ఇంతటి ఆదరణ సంతోషంగా ఉందని, జపనీస్ ఆడియన్స్ ఎప్పుడెప్పుడు దేవరా చూస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ స్పందించాడు తారక్. జపాన్ దేవర ప్రమోషన్ లో కొరటాల శివ కూడా పాల్గొన్నాడు. ఇండియన్ మూవీస్ ని జపాన్ లో రిలీజ్ చేయడం పెరిగింది. అయితే వాటిలో 1-2 మాత్రమే జపాన్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తున్నాయి. జనవరి 3న సలార్ని రిలీజ్ చేసినా జపాన్ ఆడియన్స్ కి నచ్చలేదు. మరి అక్కడ దేవరా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.